మన పరిశ్రమ తెలుగు పరిశ్రమ చేయొచ్చు కదా సార్. అదే ఇప్పుడు లోపం అయిందనేది. తెలుగు పరిశ్రమలో ఇదివరకు ఎవరిలో ఒక మాట చెప్తే అందరూ దానికి కట్టుబడి ఉండేవారు. ఎవరు చెప్పాలి ఇప్పుడు? నాలాంటి వాళ్ళని చెప్తేనేమో మేము అవుట్డేటెడ్ అంటే ఇప్పుడు ఇదివరకు ఉన్నంత బిజీ ఆర్టిస్టులు కాదు కదా మేము. ఎవరన్నా బిజీ హీరో ఎవరన్నా లీడ్ తీసుకొని చెప్పాలి. ఎవరు చెప్తారు? అందుకే చిరంజీవి గారిని ఒక టైంలో అడిగాం మేము. చిరంజీవి గారు మీరు ఇండస్ట్రీ పెద్దగా ఉండండి, మీరు ఉంటే ఏదైనా ఉంటే ఇదివరకు మరి దాసరి గారు ఇంకొకళ్ళు చెప్తే టక్కుమంట జరిగిపోయేది. వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉండి చెప్తే అందరూ వింటారు, ఇప్పుడున్న యంగ్ హీరోలు వింటారు, అందరూ వింటారండి అంటే ముందు యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఎక్కడో ఆయన మనసు చివుకుమని బాధ కలిగింది. నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండట్లేదు, ఇండస్ట్రీ బిడ్డగా ఉంటాను, ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నేను పాల్గొనడానికి నాకు చేతనైన సాయం నేను చేయడానికి సిద్ధం అన్నాడు అని ఆయన తప్పుకున్నాను. ఎవరు లేరు. ఇప్పుడు సూర్యకాంతం ఆవిడ నడిచిన లాస్ట్ సినిమా కూడా చిరంజీవి గారు చేసిన సినిమా ఎస్పీ పరశురామ్ అని కానీ సమాచారం. సో ఆయన ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోదాకా మీరు ఏమన్నా మాట్లాడతారా చిరంజీవి గారితో? నేను ఒకసారి అంటే ఆయన ఆలోచన ఏముందో నేను తెలుసుకుంటాను. ఆల్రెడీ ఇది చేసేసారు, ఇప్పుడే ఈ నెలలోనో చేయటం అనేది ఒక పద్ధతి. ఫినిషింగ్ డే చేస్తే చాలా బాగుంటుంది. అదే ఓపెనింగ్ డే చేస్తే బ్రహ్మాండంగా ఉండేది. ఓపెనింగ్ డే చేయలేకపోయాం. చిరంజీవి గారితో కూడా కలిసినప్పుడు మాట్లాడతాను తప్పకుండా. మా అసోసియేషన్ లాంటిదన్నా బాధ్యత అదే అడగబోతున్నా సార్. మా అసోసియేషన్ ఉంది కదా, మరి వాళ్ళు ఏమి పరిశ్రమ అసోసియేషన్ అయినప్పుడు ఇటువంటి మహానటులు మహాకళాకారులు తీసుకోవట్లేదండి అవి. అది కొంచెం మరి బాధాకరమైన అంశమే కదా. అంటే దాన్ని మనమేమి విమర్శించకూడదు. ఎవరికుండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఎవరికుండే సమస్యలు కాదు కదా, ఒక అసోసియేషన్ ఉన్నప్పుడు ఏదైనా ఓన్ చేసుకోవాలి కదా. అసోసియేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మన గురించే కాదు, అసోసియేషన్లో ఉన్న పెద్దల గురించి, అందరి గురించి, పూర్వుల కష్టాల్లో ఉన్న సీనియర్ ఆర్టిస్టుల గురించి అన్ని పట్టించుకోవాలి మా అసోసియేషన్. మొన్న ఆ మధ్యనప్పుడు మా అమ్మాయి జోకేసింది, నాన్నగారు నన్ను కూడా మా అసోసియేషన్లో మెంబర్గా చేర్చుకోవచ్చు కదా అంది. అదేంటమ్మా నీకెందుకు అన్న. ఏం లేదు, మీరు అమెరికా వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎవరు బర్త్డే అయితే వాళ్ళది ఇక్కడ అమెరికా నుంచి ఇండియా ఫోన్ చేసి బర్త్డే గ్రీటింగ్ చెప్తున్నారు, నాకు కూడా మెంబర్షిప్ ఇచ్చారనుకోండి, నా బర్త్డే కూడా మీకు గుర్తుని ఫోన్ చేస్తారు. లాస్ట్ టైం ఆ సంవత్సరం నేను మర్చిపోయాను మా అమ్మాయి బర్త్డే, అందుకని జోక్ వేసింది అనమాట. యాక్చువల్గా మీ ఇదిలోనే ప్రారంభమైంది, బాగా పేరు వచ్చింది. మా అసోసియేషన్ అనేది అట్లీస్ట్ దాన్ని ఇటువంటి వాటిని గుర్తు చేసుకోవాలి, ఉత్సవాలు చేయాలి. అది లేకపోతే పరిశ్రమ చేయకపోయినా అసోసియేషన్ చేయాలి. అది చేయకపోవడం లోటే. బాధ్యత తీసుకోవాలి కదా, ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి. తప్పుడు ఒక ఇండివిజువల్ వ్యక్తి బాధ్యత తీసుకున్నాడు అనే దానికంటే కూడా ఒక అసోసియేషన్ బాధ్యత దానికి ఒక బాగుంటుంది, ఒక గౌరవం. మన అసోసియేషన్ మా తరఫున చేస్తాం, అందరూ రండి అన్నారనుకోండి, దానికి వాల్యూ ఉంటుంది, ఇన్వాల్వ్మెంట్. నేను చేస్తున్నాను మురళీమోహన్ అండి మీరు అందరు రండి అంటే ఎవరు? అది వ్యక్తిగతం అవుతుంది. వ్యక్తిగతం అవుతుంది. అది వేరు. మీరు వెళ్ళి కలవడం, వాడికి నమస్కారం పెట్టడం, దండ వేయటం అది వేరు. కానీ అసోసియేషన్ ఓన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మోహన్ బాబు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, మీరేం మాట్లాడడం జరగలేదా సార్? మనం మాట్లాడినా మనం ఎవరి ఉద్దేశాలు ఉంటాయి, అది వాళ్ళకి కలగాలి. కానీ ఐడియా మళ్ళీ మనం చెప్పి మేము చేసామని రేపు పొద్దున నేను చెప్పాను కాబట్టి నువ్వు చేస్తే ఇది క్రెడిట్ మురళీమోహన్కి పోతే మనకు కాదు అని అనుకోవచ్చు. ఇట్లాంటి ఫైనల్గా మంచి పని చేయడానికి ఎవరు మంచి సలహా ఇచ్చినా తీసుకోవచ్చు కదా. సలహా తీసుకోవాలి. అది నేను ఒక మంచి పని చేయడానికి అయ్యో నాకు తట్టలేదు, మీరు ఇచ్చారు, చాలా మంచి ఆలోచన చేశారు, ఇది చేసాము, ఇది మనందరికి మంచి పేరు వచ్చేది అనే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి కదా అంటున్నాను సార్. అదే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఆర్టిస్టులు ఎవరు సూర్యకాంతం గారు లాంటి వాళ్ళతో చేసినాడు కాదు. ఇప్పుడున్న జనరేషన్ ఎవరికి తెలుసు సూర్యకాంతం గారు అంటే? అదే ఏదో ఇంకా మేము పాతాళం ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. కానీ ఇప్పుడున్న కొత్త జనరేషన్ హీరోలకి తెలీదు, హీరోయిన్లకి తెలీదు.